ఈ గురు శిష్య పరంపర గురించి రామాయణం ఏం చెప్పిందండి మనకి? గురు శిష్యుల గురించి చెప్పాలంటే రామాయణంకి మించింది ఏమైనా ఉందా? రాముడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడి యొక్క స్వరూపం. ఆయనే చెప్పాడు బ్రహ్మగారి సభలో. ఏం చెప్పాడు? తతః పద్మపలాసాక్ష కృత్వా ఆత్మానం చతుర్విధం పితరం రోచయామాస తదా దశరథం రూపం అని చెప్పాడు. అయ్యా, నేను దశరథ మహారాజు కడుపున నలుగురుగా పుడతాను. పుట్టి హత్వా క్రూరం దురాత్మానం దేవర్షుషీనాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ వత్సామి మానుషే లోకే పాలయాన్ పృథివీమిమాం ఏవం దత్వా వరం దేవో దేవానాం విష్ణు ఆత్మవాన్. నేను నలుగురుగా పుట్టి అసుర సంహారం చేసి 11,000 దివ్య సంవత్సరాలు ఈ భూమండలాన్ని పరిపాలన చేసి ధర్మాన్ని ప్రతిష్ఠించిన తరువాత తిరిగి వస్తానని ప్రతిజ్ఞ చేసి వచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు సమస్త గుణాలకి అధినాయకుడు, సమస్త కళలు ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మీకు ఒక్క మాట చెప్తే గురువు అంటే రాముడు ఎంతగా పడిపోతాడు అన్న విషయం మీకు రూఢీకరం అవుతుంది. విశ్వామిత్రుడి సిద్ధాశ్రమంలో యాగం చేస్తున్నాడు, లోక కళ్యాణం కోసం యాగం చేస్తున్నాడు. మారీచుడు సుబాహుడనే 2 రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారు, కొన్ని వేల రాక్షసుల యొక్క సహాయంతో రావణుడు పలుపున. విశ్వామిత్రుడు అయోధ్య నగరానికి వచ్చి దశరథ మహారాజుని అర్జిస్తాడు. అయ్యా, సుపుత్రం రాజసార్ధూరా రామం సత్యపరాక్రమం కాకపక్ష దరం దూరం జ్యేష్టం మే దాతుమర్హసి. నీ పెద్ద కుమారుడైనటువంటి రామచంద్రమూర్తిని నాతో పంపించవయ్యా, మారీచ సుబాహులు ఇబ్బంది పెట్టేస్తున్నారు, నీ కుమారుడు యాగ సంరక్షణార్థం పంపించాడు. ఆయన అంటాడు దశరథుడు, వనషోడశ వర్షో మే రామో రాజీవలోచన నయుద్ధ యోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసై. అయ్యా, నిండా 12 సంవత్సరాలు లేవు, మీసం మూతి మీద మీసం కూడా రాలేదు. ఇటువంటి వాడు అంత భయంకరమైనటువంటి రాక్షసులు ఏమి ఎదిరించి పోరాటం చేయగలడు? నా కొడుకు ఒక ఇబ్బంది ఉందయా, రాత్రి అయితే నిద్రపోతాడు నా కొడుకు అని అంటే, అప్పుడు అక్కడ సభికులందరూ కూడా మీలాగే చిన్న నవ్వు నవ్వారు. ఇదేంటయ్యా, రాత్రి అయితే ఎవరైనా నిద్రపోతారు కదా, నువ్వేం కొత్తగా చెప్తున్నావు నా కొడుకు రాత్రి అయితే నిద్రపోతాడు అంటున్నావంటే, దశరథ మహారాజు ఏం మాట్లాడినా ఒక ధర్మంతో మాట్లాడతాడు. రాత్రి నా కొడుకు నిద్రపోతాడంటే రాక్షసులందరూ రాత్రిపూటే తెలివిగా ఉంటారు, యుద్ధం రాత్రుళ్ళు చేస్తారు రాక్షసులు. నా కొడుకు రాత్రి అయితే నిద్రపోతాడు, మరి నీ యాగ సంరక్షణ ఏం చేస్తాడు? నేను వస్తానయా అంటాడు. సరే వద్దులే, మిథ్యా ప్రతిజ్ఞ కాకుత్సా సుఖీభవా సబాంధవ. మాటిచ్చి తప్పిన దశరథ, నువ్వు సుఖంగా 10 ఏండ్లు బతుకు అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. ఇది ఆశీర్వచనమా శాపమా? కాకపోతే అలా పెట్టాడు. వెంటనే వశిష్ఠుడు లేచి దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నాడండి. దశరథ, నీకు తెలియదు, ఆయనేం మామూలు వాడు అనుకున్నావా? బ్రహ్మర్షి. సకల వేద శాస్త్రాలు తన దగ్గర ఉన్నాయి, ధనుర్వేదం ఉంది, సమస్త వేదాలు శాస్త్రాలు అస్త్రాలు ఉన్నా నీ కొడుకుని అర్థిస్తున్నాడంటే ఏదో పరమరహస్యం ఉంది, నా మాట విని పంపించే అంటాడు. అంతే. కౌసల్య దగ్గరికి వెళ్తాడు. తల్లి అంగీకారం ఉండాలి కదా. వెళితే ఆవిడంది ఒక్క క్షణం వెనక్కడుగు వేయకుండా పంపించేయమందండి. సరే, అంతవరకు తల్పం మీద పడుకొని మంచి భోగాలు అనుభవిస్తున్నటువంటి రామచంద్రమూర్తి మొట్టమొదటిసారి బయటకు వచ్చాడు. వచ్చి విశ్వామిత్రుడు వెనక నడుస్తున్నాడు, నడిచి వెళ్ళిపోతున్నాడు. వస్త్రాలు కట్టుకున్నాడు, బాగా చెమట, అంతవరకు ఎండ తెలియదు, సుకుమారంగా ఉన్నవాడు. అలా నడిచి వెళ్ళిపోతుంటే విశ్వామిత్రుడు అనుకున్నాడంట, ఓహో, ఇంత చిన్న పిల్లలు, గురువుగారు ఎక్కడికి వెళుతున్నావు, ఏంటి ఎండేంటి వానేంటి, ఏదైనా రథం లేదా అని అడగడం లేదు, నాతో పాటుగా వచ్చేస్తున్నాడు. బా, ఏమి గుణ సంపద అని అనుకున్నాడని. సరే, ఒక 14 కిలోమీటర్లు నడిచారని చెప్పి నేను చదివాను మొదటి రోజు. అంతవరకు నడక తెలియదు. రాత్రి అయింది,
విశ్వామిత్రుడు అన్నాడు, రామ ఈ నది గట్టును పడుకుందాం, తెల్లవారు లేచి మళ్ళీ ప్రయాణం కొనసాగిద్దామని చెప్పి ఒక దర్బలు తెచ్చి వేస్తాడండి. వేసి దీని మీద పడుకో అంటాడండి. రామచంద్రమూర్తి ఒక్క క్షణం ఆలోచించకుండా నిద్రపోతాడు. నిద్రపోయి తెల్లవారి 4 గంటలకు విశ్వామిత్రుడు లేచాడు, సంధ్యావందనాది క్రతువులు చేశాడు. రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చి ఆదమరిచి నిద్రపోతున్న రాముడిని చూశాడు. అసలు భగవంతుడు నిద్రపోతున్నటువంటి వ్యక్తిని చూసినటువంటి వ్యక్తి నాకు తెలిసి విశ్వామిత్రుడే. ఆయనకి దక్కింది అదృష్టం. ఆయన అన్నాడు, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ట నరసార్ధూలా కర్తవ్యం దైవమాన్హికం. కౌసల్య యొక్క ప్రియపుత్రుడైనటువంటి రామ, బాలబానుడి యొక్క కిరణాలు భూమి మీద పడుతున్నాయ్యా, సూర్యోదయానికి ముందే లేవాలి, లేచి నీ కర్తవ్యాన్ని నువ్వు పాటించు అని చెప్పి రామచంద్రమూర్తిని లేపుతాడు. మీకు ఒక్క మాట చూడండి, భగవంతుడు సమస్తాన్ని తనలో పెట్టుకున్నటువంటి వాడు, భువన భాండాలకు ఆహారం ఇచ్చినటువంటి ఆ చెయ్యి దర్బలు వేస్తే నిద్రపోయాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒక గురువు తలుచుకుంటే భగవంతుణ్ణి గడ్డి పరకల మీద పడుకోబెట్టగలడు. దాన్ని నిరూపితం చేయడానికే రామచంద్రమూర్తి విశ్వామిత్రుడు దర్బల పరిస్తే నిద్రపోయాడు. ఎందుకు? గురువుకి భగవంతుడు అనువర్తిగా తిరుగుతూ ఉంటాడు. ఆ గురు పరంపర నిలబెట్టడానికే రామచంద్రమూర్తి విశ్వామిత్రుడి వెంట నడిచి ఆయన గడ్డి పరకల మీద పడుకోమంటే పడుకున్నాడు. ఉదయాన్నే ఆయన లేవడం ఏముందండి, కానీ ఆయన లేపితే లేచాడు. కర్తవ్యం తెలియనటువంటి పరంధాముడికి కర్తవ్యం చెప్తే కర్తవ్యాన్ని బోధించాడు, కర్తవ్యాన్ని పాటించాడు. అంటే గురువుకి వశవర్తి అయి ఉంటాడు అన్న మాటని రూఢీకరణ చేయడానికి రాముడు ఒక్క మెట్టు కూడా పక్కకి తప్పడండి. గురువు అంతే శాసనం. రాముడు అంతటి వాడి గురువుకి అంతటి కట్టుబాటు వసిస్తే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా గురువుకి ఆ స్థానం ఇవ్వాలి. ఎందుకంటే నా గురువురధికం, నా గురువురధికం, నా గురువురధికం. ఇది శివశాసనత, ఇది శివుడి శాసనం. గురువు కన్నా అధికుడు ఈ లోకంలో లేడు. భగవంతుణ్ణి భక్తుణ్ణి ఒక దగ్గరికి చేర్చి వాళ్ళకి భగవత్ సాంపర్క్యం కలిగించాలంటే గురువు అన్న వారధి ఉండాలి. అటువంటి గురువుకి పెద్దపీట వేసింది ఎక్కడంటే రాముడే. కాబట్టే రాముడికి ఈ గుణం ఉంది, ఈ గుణం లేదని చెప్పడానికి నాకు తెలిసి ఏమాత్రం కూడా సంశయించాల్సిన పనే లేదు. అన్ని గుణాలు పూర్ణంగా కలిగి ఉన్న వ్యక్తి కాబట్టే ఆయన నామం చెప్తే చాలు మన పాపము మన దోషం తొలగిపోతుందండి. అంటే ఈ గురు శిష్య సంబంధం మనం ఎందుకడిగా ఉంటే ఇప్పుడు ఇక్కడ మన లైదాంలో ఈ ఆశ్రమం గురించి, ఇక్కడ ఉన్నటువంటి రామయోగి గురువు గారి గురించి మీరు మీ మాటల్లో చెప్తారు. అక్కడి నుంచి ఇక్కడికి వద్దామని అంటే ఎందుకంటే గురువుకి ఎంత పెద్దపీట వేశారో అట్లాంటిది ఇక్కడ నేను ఆ దృశ్యాలను ఇక్కడ చూశాను వచ్చిన తర్వాత. అసలు రామయోగి గారు ఆయన పూర్వజన్మల్లో ఏదో ఒక పుణ్యం, ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి తగినంత సంపాదన చేసుకోగలిగినటువంటి సామర్థ్యం ఉండి ఒక పెద్ద జమీందారీ కుటుంబంలో పుట్టిన దైవం యందు ఆసక్తితో, దైవంకి మించింది ఈ లోకంలో ఏదీ లేదు, శాశ్వతత్వం దేనివల్ల వస్తుందంటే కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిని పొందరే, వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలరే, శివి ప్రముఖులు యశస్కాములై ప్రీతిని ఈర కోర్కెల్ వారలను మరచెదరే ఈ కాలమును భార్గవ అంటాడు భాగవతంలో. ఎంతమంది రాజులు ఈ భూమి నాదన్నారు, ఈ సింహాసనం నాదన్నారు, ఎంతమంది ఐశ్వర్యవంతులు ఈ ధనం నాదన్నారు. ఏరి ఎవరైనా పిడికిటి పట్టుకెళ్ళారా? పోని పట్టుకెళ్ళలేదు. 10 కాలాల పాటు వారి పేరు ఏమైనా మిగిలిందా? ఎవరి పేరు మిగిలిందంటే ఎవడు ఎలా పెట్టాడో, దానంకి పెట్టాడో వాడి పేరు మిగిలింది. ఆ మాటని తూచా తప్పకుండా పాటించారేమో. ఎప్పుడు ఆయన ఏం ఆలోచన చేసేవారంటే భగవంతుణ్ణి లోకానికి పరిచయం చెయ్యాలి, భగవంతుడికి దగ్గరగా వీళ్ళు తీసుకురావాలి. మార్గం తెలియక ఏ వైపు వెళ్ళాలో తెలియక తిరుగుతున్నటువంటి ఈ జనులందరినీ మంచి మార్గంలోకి తీసుకురావాలని చెప్పి చెయ్యి పట్టుకొని మంచి మార్గంలోకి తీసుకువచ్చిన ప్రయత్నం నాకు తెలిసి కలియుగంలో రామయోగి గారి ఈ పరిసర ప్రాంతాల్లో చేసి ఉండకపోతే ఇక్కడ పరిస్థితులు వేరు రకం అండి.
ఎందుకంటే కేవలముగా భౌతికమైనటువంటి భోగాలు, ఐశ్వర్యము, కార్పణ్యాలు, కక్షలు, కోపాలతో రగిలిపోతున్నటువంటి ఈ గ్రామం కాదండి. ఈ సుమారుగా శ్రీకాకుళం, విజయనగరం, ఒరిస్సా రాష్ట్రాలలో ఆయన ప్రభావం బాగా ఉంది. ఇప్పటికీ ఈయన పేరుతో చాలా ఆశ్రమాలు నడుస్తున్నాయి. ఆయన పుట్టుకలో ఒక నరుడైన ఆయన ప్రవర్తనలో దైవత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు. అందుకు ఆయన మాట అంటే ఒక శాసనంగా ఉండేదండి. ఇటువంటి క్షేత్రాన్ని స్థాపించి మాలాంటి కొన్ని వేల మందికి మార్గాన్ని చూపించి ఎంతోమంది పీఠాధిపతులను ఇప్పుడు పీఠాధిపతులుగా ఉన్నటువంటి మహాత్ములందరినీ కూడా పరిచయం చేసి తయారు చేసింది మహాత్ముడైనటువంటి రామయోగి గారు. కాబట్టి ఇటువంటి పేరులో రామతత్వాన్ని పెట్టుకున్నారు. రామదాసులాగే గొప్ప దాసుడు రాముడికి. ఇంతటి ఆశ్రమాన్ని ఇక్కడ పెట్టి ఈ గ్రామాలని, ఈ రాష్ట్రాలను అంతా తీర్చిదిద్దినటువంటి మహాత్ముడు ప్రాతస్మరణీయుడు. అటువంటి రామయోగి గారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు మనందరికీ ఉండాలని నేను ఒక్కసారి ఆయన్ని ప్రార్థన చేస్తున్నాను.